విద్యార్థి నాయకుడుగా ఉండి సార్ నోటితో మాట్లాడి నొసలితో ఎక్కిరించే పనులు కాంగ్రెస్ విద్యార్థి నాయకులు ఎవరైతున్నారో ఇక్కడ వాళ్ళు ఆ పని చెయ్యొద్దు. ఒకవైపు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, మీరు నిరసనలు తెలుపొచ్చు, మీరు వినతి పత్రాలు ఇవ్వచ్చు, నేను వస్తున్నాను మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యయుతం అంటే ఇప్పుడు అక్కడ అస్మా చెప్తుంది మీరు ఎంత మందిని తీసుకుపోయారు నిరుద్యోగులు? మరి మీరు స్టేట్మెంట్ ఇచ్చారు కదా నిరుద్యోగులు వెంబడి తీసుకుపోయి నేను వినతి పత్రాలు ఇప్పిస్తా అని చెప్పేసి. మరి మీరు మమ్మల్ని తీసుకెళ్లాల్సింది బీఆర్ఎస్ పార్టీ. ముత్యాల సాగర్ ఆత్మహత్య చేసుకున్న ఆత్మహత్య కారణం కేసీఆర్ అని తెచ్చుకోవాలనుకుంటారా? బోడా సునీల్ నాయక్ ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచితే బోడా సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆరుగురు విద్యార్థులు చనిపోయారు. ఎవరు చనిపోలేదు, ఎవరు చనిపోలేదు. కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని ఇప్పుడు ఒక వినతి పత్రం ఇవ్వడానికి 30 రూపాయలు కావాల్సిన గాంధీ భవన్ దగ్గరికి వినతి పత్రం ఇవ్వడానికి వస్తే ఇది ఒక్కసారి జూమ్ చేయండి అన్న, ఇది జూమ్ చేయండి, ఇది జూమ్ చేయండి. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? వినతి పత్రం మేము పుస్తకం పట్టుకుని ఎందుకు వస్తాము? పుస్తకం పట్టుకుని ఎందుకు వస్తాము? పుస్తకం మీరే ఉండి అరెస్ట్ చేయించారు. నిరుద్యోగుల పాలిట మీరు శత్రువు ఈ రోజు ప్రకటిస్తున్నాము. మీరే ఉండి అరెస్ట్ చేయించారు. మీరు ఇవాళ తెలంగాణ నిరుద్యోగులకు మీరు శత్రువుగా భావిస్తున్నాము. బరాబరి నువ్వు ప్రతి దగ్గర మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీ మాటలతో మీ చేతలతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు బరాబరి మా నిరుద్యోగులకు శత్రువుగా మారుతారు. గుర్తుపెట్టుకోండి, మీరు బహుజన బిడ్డ. మేము ఇప్పటివరకు చాలా ఓపిక మమ్మల్ని అరెస్ట్ చేపిస్తావా? నిలబడి ఆ సిఐలకు ఎస్ఐలకు డైరెక్షన్ ఇస్తావా? మీరు డైరెక్షన్ మీ ముట్టడికి రాలేదు. ముట్టడికి వచ్చే వాళ్ళు ముట్టడికి వచ్చే వాళ్ళు వినతి పత్రం అన్న మీ దగ్గర వినతి పత్రం ఉంది. వినతి పత్రం ఉన్నాయన్నా అన్న భరతను వినతి పత్రం ఉంది. వినతి పత్రం అది ముట్టడికోయిన లాకుందా? ముట్టడికోయిన లాకుందా? ఇక్కడ భరతను సాక్షిగా చెప్తున్నా అది ముట్టడికోయిన లాకుందా? ఎందుకంటే మీ కక్ష ఎందుకు కట్టుకున్నారు మా మీద? మేము రౌడీలమా తీవ్రవాదులమా? ఒకవైపు ప్రజాపాలన చెప్పండి సత్యవతి గారు. పిఎం క్యాంప్ ఆఫీస్ లో బ్యారికేడ్లు ఎత్తేసిన వాళ్ళు, ఇందిరా పార్క్ ను ఓపెన్ చేసిన వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీలో బ్యారికేడ్లు ఎందుకు పెట్టిరో సమాధానం చెప్పాలా? ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిరుద్యోగులు నైతిక అర్హత లేదు. 10 ఏళ్లు పాలించి యూనివర్సిటీలు నిర్వీర్యం చేసిన వాళ్ళకి నైతిక అర్హత లేదు. ఇది యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తే మీరు వచ్చి గొప్పగా ఏం చెయ్యరండి. కాపాడినటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి భూమిని రేపో మాపో కథం చేయని నరసయ్య మాదిగను పొట్టన పెట్టుకున్న వాళ్ళు ఓయూ స్కాలరు, నరసయ్య మాదిగను పొట్టన పెట్టుకున్న వాళ్ళకు అసలు నైతిక అర్హత లేదు. వచ్చింది భూములు లేవనే మాట ఎందుకు వచ్చిందంటే నిన్న యూపీజీ స్కాలరు నరసయ్య మాదిగను పొట్టన పెట్టుకున్న వాళ్ళకు నైతిక అర్హత లేదు. ప్రొఫెసర్ల మీద, ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ మీద, ఉస్మానియాలో జరుగుతున్నటువంటి పరిశోధనల మీద, ఉస్మానియాకి ఎంత బడ్జెట్ కేటాయించాలనే అంశాల మీద, ఉస్మానియా యూనివర్సిటీ వసతి గృహాల మీద, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కలిసి వాళ్ళ సాధకాలు బాధకాలు ప్రొఫెసర్లను కలిసి వాళ్ళ ఇబ్బందులు, అదే విధంగా పార్ట్ టైం ఎంప్లాయీస్ ఉన్నారు, అక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. మీకేం కావాలి? మీ పరిస్థితులు ఏందని కనుక్కున్నారా? అవమానించారు సార్. నేను ఒక విషయం మాట్లాడతా, ఎవరు మాట్లాడకండి. ఏందండి ఎట్లా అవమానం ఇచ్చినట్టు? ఒక దళిత వాళ్ళకి గర్వకారణం. ఆరుగురు నిరుద్యోగులు చనిపోయారు. మరి ఇప్పుడు మీరు సమస్యలతో సరిపోతుంది. బోడా సునీల్ నాయక్ సరిపోయిందంటే ఇప్పుడు వీడియో ఉంది. బోడా సునీల్ నాయక్ సరిపోయింది. రేవంత్ రెడ్డి కారణం సరిపోయింది. ఎందుకమ్మా మీరు రేవంత్ రెడ్డి
మేము మాట్లాడితే తప్పుతున్నాం. మేము మాట్లాడితే మేము భారత రాజకీయాలు చదివినాం, భారత రాజ్యాంగం చదివినాం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చదివినాం, సామాజిక వ్యవస్థ చదివినాం. మేము ఎందుకు మాట్లాడరాదు? మా నిరుద్యోగులు చచ్చిపోయిన లెటర్లు రాసి బాహాటంగా లెటర్ రాసినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి కారణం తెలుసుకోయారా? నాయకులు లైవ్ చూపించారా? లెటర్ మా దగ్గర ఉంది. నా చావు కారణం కేసీఆర్. కారణం అన్నదా? అబద్ధాలు ఆడతారు. నిరుద్యోగులు మాకు ఆ బాధ ఉంటది. ఆ నిరుద్యోగులు ప్రాణాలు నిలబెడతాం కానీ ప్రాణాలు తీయం మేము. మీరు అనవసరంగా రెచ్చగొట్టే విధంగా 10 మంది ఇట్లాంటి తప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మహత్య చేసుకుంటే మీడియా చెప్తుంది. లేనిపోని వార్తలు సృష్టించకండి. గౌరవిస్తాం, నిరుద్యోగులు గౌరవిస్తాం. కామన్ అరెస్ట్ అయినప్పుడు మేము కూడా అరెస్ట్ అయినాం. అరెస్ట్ అనేది తప్పదు. అందరూ ఒకళ్ళే ఉన్నారు కదా, మీరు ఆడియో క్యాచ్ కావట్లేదు. ఆడియో క్యాచ్ కావట్లేదు. మీరు ఎంత చేసినా ఒక్క నిమిషం సత్యవతి గారు ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం మీరు అందరూ మాట్లాడితే ఏంటంటే ఏ ఆడియో పోవట్లేదు, ఏది ఎందుకంటే మైకులన్నీ పక్క పక్కనే ఉన్నాయి కదా, క్యాచ్ కావట్లేదు. మా నిరుద్యోగుల విధానాన్ని అర్థం చేసుకునే ప్రభుత్వం జనగాని మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను. ఉన్నటువంటి ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని కొంతమంది యూనివర్సిటీకి సంబంధం లేని వాళ్ళే ఇవాళ మేమేదో అడ్డుకుంటాం, ముఖ్యమంత్రి గారిని అడ్డుకుంటాం, యూనివర్సిటీ అభివృద్ధిని అడ్డుకుంటాం అంటే పోలీస్ చేసే పని పోలీస్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేననేది పోలీస్ చేసే పని పోలీస్ చేస్తుంది. ఇవాళ 10 ఏళ్ళు జనగాని దయాకర్ మీరు దగ్గరుండి అరెస్ట్ చేయించారని మీ మీద ఆరోపణ చేస్తున్నారు, నిజమా కాదా? నేను మాట్లాడొచ్చా సార్? ఆ రోజు వీళ్ళందరూ ఇవాళ గాంధీ భవన్ కి ప్రతిరోజు మంగళవారం రోజు మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు ప్రజల తరపున, ప్రజల సమస్యల తరపున వచ్చే అర్జీలను వేలాదిగా తీసుకొని దాని పరిష్కారంగా జరుగుతా ఉంది. ఇవాళ ఒక వినతి పత్రమే ఇవ్వాలనుకుంటే ఒక ముట్టడి రూపంలో పెద్ద మేము గాంధీ భవన్ ముట్టడి రూపంలో కార్యక్రమం పిలుపునియాల్సిన అవసరం లేదండి. ఒక ప్రజాస్వామ్యతంగా వాళ్ళు ఒక వ్యక్తుల్లాగా వస్తే బరాబర్ అక్కడ తీసుకుంటారు. ప్రతి మంగళవారం రోజు మంత్రులు తీసుకుంటా ఉన్నారు. ఒక ముట్ట ఇదే అశోక్ గారు కార్యక్రమం తీసుకొని ఇవాళ గాంధీ భవన్ ముట్టడి రూపంలో ఒక వాయిలెన్స్ సృష్టించడానికి వచ్చినప్పుడు పోలీసు పని శాంతి భద్రతలకు విఘాతం చూడండి, కళ్ళు తెచ్చి చూడండి. బుక్ ఇది బుక్ అంటారు, ఇది గవర్నెన్స్, ఇది గవర్నెన్స్ అంటారు. సిలబస్ లో గవర్నెన్స్ ఉంటది. ఆ గవర్నెన్స్ గవర్నెన్స్ బుక్, గవర్నెన్స్ బుక్ ఇక్కడ చూడు. ఇది లెటర్ పట్టుకుని దాడికి వస్తారా? మీకోసం మీరు మాట్లాడుతున్నారు. మీరు రాజకీయ నిరుద్యోగులు, మీకోసం మీరు మాట్లాడుతూ మమ్మల్ని ఎందుకు ఇచ్చేస్తారు? మమ్మల్ని పోలీసు వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చిందా? పోలీసు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చిందా? డైరెక్షన్ ఇచ్చిందా? పోలీసు వాళ్ళకి చెప్పిందేవారు. నేను చూస్తున్నా మీరు గాంధీ భవన్ ముందర కూర్చొని పోలీసు వాళ్ళ పక్కన నిలబడి పోలీసు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చిందేవారు. ఎందుకంత కక్ష మీకు మా మీద?
ఇది కాంగ్రెస్ పార్టీ విధానం చెప్పు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా? ఇట్లా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీ విధానం, పర్సనల్ విధానం. ఇవాళ గత పాలకుల కంటే భిన్నంగా ఈ రోజు ఒక స్వేచ్ఛ ఇచ్చింది, స్వాతంత్రం. ఎక్కడ స్వేచ్ఛ ఉంది? ఏడ స్వేచ్ఛ ఉంది? ఓయూలో ఇనుప కంచెల మధ్యలో ఉందా స్వేచ్ఛ? ఓయూలో ఇనుప కంచెల మధ్య ఉందా స్వేచ్ఛ? ఒక ముఖ్యమంత్రి లైబ్రరీలో పోలీస్ పహారాల మధ్య ఉందా స్వేచ్ఛ? క్షమాపణ ఇక్కడపల్లి లైబ్రరీలో పోలీస్ పహారాల మధ్య ఉందా స్వేచ్ఛ? స్వేచ్ఛ ఏముంది? ఎక్కడ స్వేచ్ఛ ఉంది? ఉదయం 4 గంటల నుండి పోలీసులు ఉందా స్వేచ్ఛ? ముఖ్యమంత్రి ఎక్కడ స్వేచ్ఛ ఉంది? ఎక్కడ స్వేచ్ఛ ఉంది? ఎవరికి స్వేచ్ఛ ఉంది? కాంగ్రెస్ లీడర్ల స్వేచ్ఛ ఉందా? నేను ఒకటి అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ విధానమా మమ్మల్ని అరెస్ట్ చేయడము? మీ పర్సనల్ ఏజెండా? ఇది ఒకటి చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా? క్వశ్చన్ అన్న, ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా? మీ పర్సనల్ ఏజెండా చెప్పమను. అందరినీ అరెస్ట్ చేశారు. విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారు. మీ పర్సనల్ ఏజెండా లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? మీ పర్సనల్ ఏజెండా అని చెప్పండి అన్న. ఇదొక్కటి మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయించిండ్రు? మేమంటే ఎందుకు కక్ష? మీకేమైనా పర్సనల్ ఇబ్బంది పెట్టినామా? ఇంకేదైనా మేము అడగడమే తప్ప మేము కర్రలు రాటి పట్టుకొచ్చినామా? ఒకవైపు బుక్కు, అది గ్రూప్ 1 లో కానీ సివిల్ సర్వీస్ లో కానీ గవర్నెన్స్ అనేది ఒక చాప్టర్ సిలబస్ లో భాగము. ఆ గవర్నెన్స్ బుక్ పట్టుకొచ్చినాం. గవర్నెన్స్ బుక్ పట్టుకొస్తే మీకు మిమ్మల్ని మేము దాడి చేసినట్టనా? గాంధీ భవన్ ముందులో ప్రశాంతంగా శాంతికి చిహ్నమైన గాంధీ భవన్ ముందులో మీరు అశాంతిని సృష్టించారు. ఆ బుక్కులు నేలపాలు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని గంజాయి మొక్కలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా కొంచెం గంజాయి మొక్కలు ఉన్నారు. ఎక్కడ మీటింగ్ పెట్టిండ్రు? ఏం మీటింగ్ పెట్టిండ్రు? ఎవరు? ఇప్పుడు రేపు ఎల్లుండి ఒక మాట ఒకటి వినండి. డిప్యూటీ సీఎం దగ్గర తీసుకుపోతారు, మమ్మల్ని తీసుకెళ్ళండి. తెలుసు కదా, మా బాధ మాకు తెలుసు కదా. ఎవరు నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకెళ్ళండి. నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారు, మేము చేసినామని మళ్ళీ మీడియంలో చెప్పుకుంటారు. మమ్మల్ని తీసుకెళ్ళండి. మీకు ఈరోజు చెప్తున్నాం కదా, ఇక్కడ మానవతరాయ్ ఉన్నాడు, అక్కడ మీరున్నారు. మేము అడుగుతాం, మీరు గమ్మ కూర్చోండి, మేము అడుగుతాం. మీకు మాకు పంచాయతీ లేదు. అఫీషియల్ గా పెట్టే కార్యక్రమం అండి ఇది. ఇక్కడ వినండి, మీకు అఫీషియల్ గా కార్యక్రమం పెట్టుకుంటే నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈనాడు పేదలు పెద్ద పెద్ద బ్యాటర్ అయిన ఎందుకు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఇంకా 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడారు? భాగస్వాములైనటువంటి మాత్రమే వచ్చారండి. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు, అక్కడ ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్న వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఇట్లా ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వాములు ఒక అఫీషియల్ గా నిర్వహించినటువంటి కార్యక్రమం. మళ్ళీ మీరు చెప్తా ఉన్నారు. ఎవరి కోసం వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడాలి, ఏ విషయం మీద పోతున్నారని సత్యం, నేను ఒక సూటి ప్రశ్న చేస్తా. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనించినప్పుడు మరి ఏ ఒక్క ముఖ్యమంత్రితో సత్యవతి గారు ఇప్పుడు మీకు ఏం కావాలి? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ లో వస్తా అన్నాడు. 1000 కోట్లు ఆలోపు